పామును చూడగానే సాధారణంగా మనం ఏం చేస్తాం? ముందు పరిగెత్తాం కదా. అదే పాము మన పక్కనే ప్రత్యక్షమైతే మరింత భయంతో మూర్ఛపోవటమో లేదా అవకాశం కొద్దీ తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. మరి విషసర్పం కాటేస్తే ఇక బతకడం కష్టమే అని చికిత్స చేయించిన చాలా మంది పాము కాటుతో మరణించడము జరిగింది. కానీ అమెరికాకు చెందిన వ్యక్తికి 1 కాదు 2 కాదు మొత్తం 172 సార్లు సర్పాలు కాటేశాయి. అయినా అతడు ప్రాణాలతో బతకగలిగాడు. చివరికి 101 ఏళ్ల ప్రాయంలో వయోవృద్ధాప్యంతోనే మరణించాడు తప్ప పాము కాటుతో కాదు. పాముల కాట్లను జయించడమే కాకుండా పాములతో దశాబ్దాల పాటు సావాసం చేసి పాముల విషంతో వైద్య ప్రపంచానికి మందుల తయారీలో ఎంతగానో సహకరించి ప్రపంచవ్యాప్తంగా స్నేక్ మ్యాన్గా గుర్తింపు పొందిన బిల్ హాస్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికా న్యూజెర్సీలోని ప్యాటర్సన్ ప్రాంతంలో 1910 డిసెంబర్ 30న జన్మించిన బిల్ హాస్ట్ 11 సంవత్సరాల వయసులో బాయ్ స్కౌట్ వేసవి శిబిరంలో ఉన్నప్పుడు పాములను చూసి వాటిపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఏడాది తర్వాత మళ్లీ వేసవి శిబిరానికి వెళ్ళినప్పుడు తన శిబిరం దాటి అడవిలోకి వెళ్ళాడు. అక్కడ కనిపించిన ఓ రాటిల్ స్నేక్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. పాము కరవటంతో ఏం చేయాలో తోచక పరిగెత్తుకుంటూ 4 మైళ్ల దూరంలో ఉన్న శిబిరానికి చేరుకున్నాడు. ఆ సమయానికి అతని చేయి వాపు ఉంది. వెంటనే అతని ఉపాధ్యాయుడు అతన్ని వైద్యుని వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఎలాంటి చికిత్స జరగకుండా బిల్ త్వరగానే కోలుకున్నాడు. అయినా పాములపై ఆసక్తి తగ్గలేదు. కొన్ని నెలల తర్వాత స్నేహితుని ఇంటి వద్ద ఉండగా మరో పాము కరిచింది. స్నేహితుని ఇంట్లో ఉన్న పాము కాటు కిట్ ద్వారా ప్రథమ చికిత్స జరిపి ఆసుపత్రికి తరలించారు. యాంటీ పాయిజన్ ఇంజెక్షన్ చేశారు. వారం రోజులు ఆసుపత్రిలో ఉండి ఇంటికి వచ్చేశాడు. ఇలా పాములపై ఆసక్తి, వాటిని పట్టుకునే ప్రయత్నం చేయటం అతని దినచర్యగా మారిపోయింది. సేకరించిన పాములను ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. తల్లి నుంచి మొదట్లో వ్యతిరేకత వచ్చినా అతి కష్టం మీద ఆమె అంగీకరించింది. ఆ తర్వాత పాములను తీసుకొని తిరగటం, వాటితో ఫోటోలు దిగటం, 15 ఏళ్ల వయసులో పాముల నుంచి విషం తీయటం నేర్చుకున్నాడు. అతని వద్ద పాములుండటం, పాములతో సావాసం చేయటాన్ని గమనించి పాఠశాల నుంచి తీసేశారు. 19 సంవత్సరాల వయసులో రోడ్డు పక్కన పాముల ప్రదర్శన చేయటానికి ఓ వ్యక్తితో కలిసి ఫ్లోరిడా చేరుకున్నాడు. అక్కడ చాకచక్యంగా ప్రమాదకర పాములను పట్టుకోవటంలో నైపుణ్యం సాధించాడు. ఆ తర్వాత బిల్ హాస్ట్ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అక్కడే ఓ లేక్ సైడ్ రిసార్ట్లో ఓ స్టాండ్ను అద్దెకి తీసుకొని పాముల ప్రదర్శన కొనసాగించాడు. అక్కడ ఆన్ అనే అమ్మాయిని వివాహమాడి ఉద్యోగ నిమిత్తం భార్యతో కలిసి తిరిగి ఫ్లోరిడాకు వెళ్ళాడు. అతని భార్య గర్భవతిగా ఉన్న సమయంలో అతను పనిచేస్తోన్న స్పీక్ ఈజీ సంస్థపై ఐఆర్ఎస్ ఏజెంట్లు దాడి చేయగా బిల్ అక్కడ ఉద్యోగాన్ని కోల్పోయాడు. వాళ్ళిద్దరూ తిరిగి న్యూజెర్సీకి చేరుకున్నారు. అక్కడ ఏవియేషన్ మెకానిక్స్ విద్యను అభ్యసించి 4 ఏళ్ల తర్వాత పట్టా పొందాడు. ఆ తర్వాత పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్వేస్ కోసం పనిచేయడానికి మయామికి వెళ్ళాడు. యునైటెడ్ స్టేట్స్ 2వ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించిన తర్వాత బిల్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్స్కు ఒప్పందం ప్రకారం ఎగురుతున్న పాన్ ఆమ్ విమానాల్లో ఫ్లైట్ ఇంజనీర్గా పనిచేశాడు. ఆ సమయంలో భారత్తో సహా ప్రపంచంలోని వివిధ దేశాలు తిరిగాడు. వివిధ దేశాలతో పాటు భారత్లో కూడా ఓ నాగుపామును కొనుక్కొని తన ఇంటికి తీసుకొచ్చాడు. అలా పాములతో ఓ మ్యూజియం సిద్ధం చేశాడు. అలా 1947 నుంచి 1987 వరకు కొనసాగిన అతని పాముల సేకరణతో ఫ్లోరిడాలోని మయామికి దక్షిణాన ఉన్న పర్యాటక క్షేత్రం మయామి సర్పెంటారియం నెలకొల్పాడు. అక్కడ అతను పాముల నుండి ప్రత్యక్షంగా విషం తీయటం ద్వారా వినియోగదారులను, పర్యాటకులను ఆకర్షించాడు. సర్పెంటారియం మూసివేసి ఆ తర్వాత ఫ్లోరిడాలోని పుంటా గోడ్డాలో మయామి సర్పెంటారియం ల్యాబొరేటరీస్ ప్రారంభించాడు. ఇది వైద్య పరిశోధనల కోసం పాము విషాన్ని ఉత్పత్తి చేసే కేంద్రంగా మారింది. ఈ పాముల నిర్వహణలో బిల్ హాస్ట్ 2008 వరకు 172 సార్లు పాము కాటుకు గురయ్యాడు. వాటిలో కొన్ని మినహా మిగతావన్నీ ప్రమాదకర పాములే కావడంతో అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదైంది. అప్పట్లో పాములను పట్టుకోవడంపై నిషేధించే చట్టాలు లేకపోవడం బిల్ హాస్ట్కు కలిసొచ్చింది. సర్పెంటారియం ప్రారంభించిన నాటికి అతని వద్ద 500కు మించి పాములున్నాయి. సుమారు 60 జాతుల విషపూరిత పాముల నుంచి రోజుకు 70 నుండి 100 సార్లు విషాన్ని వెలికి తీసినట్లు అతని రికార్డు.